హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాల్ట్. టాలీవుడ్ ప్రముఖ నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేకమైన పరిచయమే అవసరం లేదు. సినిమాల్లో నటించకపోయినా తన సామాజిక సేవా కార్యక్రమాలతో అందరి మన్ననలు అందుకుంటోంది ఈ అందాల తార. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లల కోసం తన వంతుగా మంచి పనులు చేస్తూ ఉంటుంది. అలాగే మూగజీవాల సంరక్షణ కోసం కృషి చేస్తుంది. ఇక సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే రేణు దేశాయ్ సమాజంలో జరుగుతున్న కొన్ని ఆటవిక సంఘటనలపై తన గళాన్ని వినిపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆమె మూగజీవుల గురించి ఎన్నో రకాల వీడియోలు, వార్తలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో నెటిజన్స్ను రిక్వెస్ట్ చేసింది. దయచేసి సాయం చేయండి అంటూ విజ్ఞప్తి చేసుకుంటుంది. అసలు ఇంతకు ఏం సహాయం చేయాలి, ఏం జరిగింది అంటే, రేణు దేశాయ్ హీరోయిన్గా సినిమాలు చేసి మెప్పించిన విషయం మనందరికీ తెలుసు. బద్రీ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఆమె తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రేణు దేశాయ్ జానీ సినిమాలో హీరోయిన్గా కూడా చేసింది. ఆ తర్వాత సినిమాలకు దూరమైన రేణు దేశాయ్ చాలా కాలం తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. రవితేజ నటించిన టైగర్, నాగేశ్వరరావు సినిమాల్లో నటించింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రేణు దేశాయ్ తాజాగా ఓ పోస్ట్ని షేర్ చేసింది. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆమె ఇలా రాసుకొచ్చింది. ఏమని అంటే, విజయవాడలో ఉంటున్న నా మంచి ప్రజలారా, ప్రతి ఒక్కరూ దయచేసి నన్ను నమ్మి సహాయం చేయండి. రవి గారికి విరాళం ఇవ్వండి. మీరు నా ఎన్జిఓకి విరాళం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి జంతు సంఘానికి ఖచ్చితంగా విరాళం ఇవ్వండి అంటూ దండం పెట్టే ఇమోజీని జోడించి రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అండ్ గతంలోనూ ఇలా ఆమె జంతువుల సంరక్షణ కోసం సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేసింది. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.